సో గైస్ చూడండి, ఈవినింగ్ అవుతుందని అలా రోడ్ సైడ్ అయితే వచ్చాము. హైవే పక్కన చూడండి. సో గైస్ చూడండి ఎలా వచ్చింది. గైస్ గుడ్ ఈవినింగ్ అందరికి, వెల్కమ్ టు మై వ్లాగ్. గైస్ చూడండి, ఈరోజు అయితే అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. నేను మార్నింగే స్టార్ట్ చేస్తామనుకున్నాను కానీ వ్లాగింగ్, కానీ కొన్ని వర్క్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను. ఓకే గైస్, ఈరోజు అయితే చూస్తున్నారు కదా, గుడి అయితే అంత మంచిగా చేసినారు. ఓకే, ఇంకా నైట్కి అయితే చాలా మంచిగా చేస్తారు. చూస్తే మా దీపాలన్నీ వెలిగించి మంచిగా నీట్గా చేస్తారు. ఓకే, ఇంకా లైటింగ్ అనేది చాలా బాగా చేస్తారు, చూపిస్తాను నైట్కి. ఓకే, ఎందుకో గైస్ ఈరోజు అయితే అన్ని రోజుల కన్నా ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది. గైస్ ఎంతైనా ఈవినింగ్ సన్లైట్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే చూడండి, సూపర్. సో గైస్ చూడండి, ఈవినింగ్ అవుతుందని అలా రోడ్ సైడ్ అయితే వచ్చాము. హైవే పక్కన చూడండి అంటే ఏమి ఇంకా టైం అలా ఉందని ఈవినింగ్ వచ్చాము ఇంకోటి. సో గైస్ చూడండి, చెట్లు అయితే అంత నీట్గా కట్ చేసినారు. ఏవేవో మిషన్లు అయితే ఉన్నాయి. పెట్రోల్ పంప్ చూసారు కదా. ఫైనల్గా అయితే చూడండి, అంత మంచిగా గుడి అయితే అలంకరించారు. చూడండి, లైటింగ్ మొత్తం పెట్టినారు. ఇప్పుడైతే మనం ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ తర్వాత గుడికి అనేది వెళ్ళి డైరెక్ట్గా లోన్ చూపిస్తాను. ఓకే, ఇంకా డాబా పైనకి వెళ్ళి ఒకసారి చూపిస్తాను. చూడండి. సో గైస్ చూడండి, డాబా పై నుంచి ఒకసారి లైటింగ్ ఎంత మంచిగా పెట్టినారు. మరియు సౌండ్కి ఏటి వినిపించట్లేదు. ఇదిగోటి చూసారా. సో గైస్ చూడండి, ఇప్పుడైతే ఫైనల్గా అయితే మేమైతే చపాతీలు అయితే చేస్తున్నాం. చూడండి, మా అమ్మ అందరూ, మా నాన్న, ఇంకా నేనైతే ఇప్పుడు చపాతీలు అనేది పాముతాను ఎలా వస్తాయో. ఎందుకంటే చేసి మా అమ్మ అనేది ఎక్కువ చేసింది. ఇప్పుడు నేను చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడైతే మేము చపాతీలు అనేవి పాముతాము. ఫస్ట్ టైం గాయస్ పామడం ఇదేని, ఎలా వస్తాయో చూస్తాను. సో గైస్ చూడండి ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. చూడండి గాయస్, నానైతే ఎంత మెల్లిగా చేశాను రొట్టె అనేది. మా అమ్మ చూడండి ఎంత ఫాస్ట్గా చేస్తుంది, అంటే అలవాటు ఉండాలి. చూసారు కదా గాయస్, మా నాన్న అయితే ఎంత మంచిగా రొట్టెలు అనేవి నీట్గా చేస్తారు. ఎప్పుడైనా చేస్తే, లేకపోతే చేయకుండా మానేస్తారు. ఇందా ఇదిగోటి ఒకసారి హాయ్ చెప్పమ్మా. హాయ్ గాయస్. సరే చెప్తాను. సో గాయస్ చూడండి, మా పాత హౌస్ అయితే అప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళము. అయిందా, ఇప్పుడు కదా ఆ ఇంట్లో ఉంటున్నాము. చూసారు కదా, ఇదిగో. సో గైస్ ఫైనల్గా అయితే నేనైతే చూడండి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. ఇప్పుడైతే గుడికి వెళ్ళి చూద్దామా ఎలా ఉందో లోన్ అయితే మీకు చూపిస్తాను రండి. ఓకే, వెళ్ళి మొహం కడుక్కెళ్ళి అరే మొహం కడుక్కో. అనీరే ఇక్కడ ఉన్నాయి కదా డ్రమ్లా.
ఇప్పటికే చాలా టైం అయిపోయింది చూడండి, 8:37 అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ ఎక్కువసేపు అయితే అంతే అవదు, ఎక్కువ జనాభా ఫుల్గా వచ్చేస్తారు లోన. ఇప్పుడు వెళ్తున్నాం గుడికి. సో గైస్ చూసారు కదా ఎంత జనాభా అయితే వచ్చినారు, మీకు అప్పుడే చూపిస్తానన్నారు కదా, చూసారు కదా జనాభా అయితే వచ్చారు. చూడండి చుట్టుపక్కల మొత్తము ఒకసారి. ఇది కూడా గైస్ దీపాలు చూస్తున్నారు కదా, దీపాలు అయితే పైన పెడతారనమాట. చూడండి ఆ పైన చూస్తున్నారు కదా, ఫైనల్ గా అయితే 3 రౌండ్స్ అయితే తిరుగుతారు అనమాట. గుడి చుట్టూ తిరిగిన తర్వాత దీపాలు అనేవి పెడతారు పైన. చూస్తున్నారు కదా దీపాలు అయితే పైకి అయితే పంపిస్తున్నారు ఎంత మంచిగా. మరి ఒక్కొక్కటి చూడండి ఇంకోటి ఆ పైకి అయితే పెడతారనమాట. సో గైస్ ఫైనల్ గా అయితే చూడండి దీపాలన్నీ గుడిలోనికి అయితే పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే అందరికి ఓం నమ శివాయ. ఫైనల్ గా అయితే హ్యాపీ మహాశివరాత్రి. సో గైస్ ఫైనల్ గా చూడండి రిషి అయితే రొట్టెలు అయితే తింటున్నాడు. ఎందుకంటే ఇందాక రొట్టెలు చేసేటప్పుడు రాడు, కానీ రొట్టెలు బాగా తింటాడు. సో గైస్ ఫైనల్ గా అయితే చూడండి రొట్టెలు అయితే నేనైతే మా 3 రొట్టెలు ఇంకా పప్పు. అదేట అన్న తింటున్నా తినొచ్చు అనగా. అది చూడండి గైస్ పప్పు నోపు వేసుకుని అనగా. దేవుడు అన్ని ఇవాళ చిలకమ్మ మన ఇంట్లో చూస్తాడు. డబ్బు ఎవరికాడ లేదు, డబ్బు కట్టలు రోజు శివరాత్రి. శివుడు అంతే పెళ్ళయింది పార్వతీదేవికి ఇంకా శివుడికి. 10 రొట్టెలు తింటాడంట. కొండలమ్మా ఎన్ని కొండలు? 7 కొండలు. భీముడి కొండ 14 కొండలు 16. చూడండి గైస్ మా నాన్నమ్మ అయితే పురాణం చెప్తుంది.